హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి. మా లాస్ట్ ఎస్ఎల్బిసి వీడియోలో 8 మంది చిక్కున్నారని టీబీఎం మిషన్లో దగ్గర ఉండే ఛాన్సెస్ ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా. సో ఎస్ఎల్బిసిలో మొత్తం 13.5 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత టీబీఎం మిషన్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత మనకి ఒక డెడ్ బాడీ అనేది దొరికింది. సో ఆల్రెడీ నేను ఎస్ఎల్బిసి ఛానల్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. మీరు ఒకవేళ ఎస్ఎల్బిసి గురించి ఫుల్ హిస్టరీ మీకు తెలుసుకోవాలని ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఎస్ఎల్బిసి వీడియో లింక్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఆ వీడియో లింక్ చూడండి అండ్ ఎస్ఎల్బిసి గురించి తెలుసుకోండి. లెట్స్ గో టు ద టాపిక్. సో టీబీఎం మిషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఎస్ఎల్బిసిలో 8 మంది గురించి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ దొరకలేదు. సో అయితే ఇక్కడ క్యాడ్వర్ డాగ్స్ని కేరళ నుంచి తీసుకురావడం జరిగింది. దీనికంటే ముందు మన కొంచెం వెనక్కి వెళ్తే మనకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అండ్ సింగరేణి కార్మికులు అండ్ నేవీ, ఆర్మీ ఇలా రకరకాల ఏజెన్సీస్ 15 days నాన్ స్టాప్గా కష్టపడితే మనకి చిన్న క్లూ మాత్రం దొరికింది. అదేంటంటే టీబీఎం మిషన్ దగ్గర వీళ్ళు మన 8 బాడీస్ అనేవి ఇక్కడ టీబీఎం మిషన్ దగ్గర ఉండే ఛాన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. సో ఇది. సో తర్వాత ఏంటంటే మనకి క్యాడ్వర్ డాగ్స్ అనేది ఇక్కడ ఉపయోగించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్యాడ్వర్ డాగ్స్ ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే అది మనిషి యొక్క బాడీస్, డెడ్ బాడీస్ ఎక్కడ ఉన్నాయో ఒక స్మెల్ బట్టి, ఓకే, భూమి లోపల ఎక్కడ ఉందో అది ఐడెంటిఫై చేసి, స్మెల్ ద్వారా ఐడెంటిఫై చేసి గుర్తుపడుతుంది. సో ఈ క్యాడ్వర్ డాగ్స్ మనం ఇదివరకు వయనాడ్లో మొన్న జరిగింది నేచర్ డిజాస్టర్, అది మీకు అందరికి తెలుసు. అది యాక్చువల్లీ ఇంకెవరు మర్చిపోలేదు. అది పెద్ద ఇన్సిడెంట్. సో ఆ టైంలో మనకి అక్కడ కూడా మనకి ఆ చెట్లు, ఆ మట్టి, ఆ దుమ్ము, ఆ వాటర్, ఆ బురద కింద మనకి ఎన్ని రకాల శవాలు ఉన్నాయో తెలుసు. సో కొన్ని బాడీస్ని మనకి ఈ క్యాడ్వర్ డాగ్స్ని ఐడెంటిఫై చేసిందని చెప్పొచ్చు. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్ఎల్బిసి మరి వైనర్ అంత హిస్టరీ లేదు. కాకపోతే ఏంటంటే ఇది కూడా కైండ్ ఆఫ్ మనకి ఒక ఛాలెంజింగ్ వర్క్. ఎందుకంటే ఇలా అన్ని ఏజెంట్స్ కష్టపడినప్పటికీ మనకి ఇప్పటివరకు బాడీ దొరకడం లేదు. సారీ, బాడీ కాదు, ఈ 8 మంది గురించి ఆచూకీ దొరకడం లేదు చెప్పాలంటే. సో ఈ రెస్క్యూ బృందం వచ్చేసి 15 days ఎంత ట్రై చేస్తే మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి సో వేరే ఆప్షన్ లేక మనం ఈ క్యాడ్వర్ డాగ్స్ని ఇక్కడ యూజ్ చేయాలని చెప్పి మన గవర్నమెంట్ డిసైడ్ అయింది. సో అల్టిమేట్గా ఈ ప్లాన్ మనకి సక్సెస్ అయిందని చెప్పాలి. అది ఎలా అంటే ఈ క్యాడ్వర్ డాగ్స్ అనేది దీన్ని సక్సెస్ చేసింది. ఎలా అంటే అది టీబీఎం మిషన్ దగ్గర మనకి D1, D10, D2 అని ఒక డోర్ ఉంటుంది. ఆ D1, D2 అనే ప్లేస్ దగ్గర ఈ క్యాడ్వర్ డాగ్స్ అనేది ఒక స్మెల్ ద్వారా ఐడెంటిఫై చేసింది, ఒక అన్నోన్ థింగ్స్ ఐడెంటిఫై చేసింది. సో దీన్ని బేస్ చేసుకొని మన సింగరేణి కార్మికులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు ఇక్కడ మనకి అక్కడ తవ్వడం ద్వారా మనకి ఏంటంటే ఒక హ్యాండ్ అనేది కనిపించింది, ఒక చేయి కనిపించిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని అక్కడ దానికంటే ముందు వాళ్ళకి స్మెల్ రావడం జరిగింది. మనకి ఆ స్మెల్ రావడం ద్వారా అక్కడ ఇంకా తవ్వడంతో మనకు ఒక హ్యాండ్ దొరికింది. ఆ హ్యాండ్ చూసి ఇంకా తవ్వితే మనకి ఏంటంటే 16th రోజు అంటే నిన్న మనకి అది ఒక బాడీ అనేది దొరికింది. ఆ బాడీ అనేది మనకు వచ్చేసి ఇక్కడ సింగరేణి ఇక్కడ పనిచేయడానికి వచ్చిన గుర్ప్రీత్ సింగ్ అనమాట. ఈ గుర్ప్రీత్ సింగ్ వచ్చేసి మన పంజాబ్ చెందిన వ్యక్తి అనమాట. ఇతను వచ్చేసి రాబిన్స్ ఇండియన్ ఆపరేటర్కి చెందిన కాంట్రాక్ట్ ఎంప్లాయీ అనమాట. సో ఇతను వచ్చేసి పంజాబ్కి చెందినవాడు. సో మనం 16 days కష్టపడితే ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి ఒక మనిషి యొక్క ఆచూకీ దొరికింది. అతను వచ్చేసి గుర్ప్రీత్ సింగ్. సో ఈ గుర్ప్రీత్ సింగ్ గురించి చూసిన తర్వాత అక్కడ లోకల్గా చాలామంది సాడ్గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ జనరల్గా వచ్చింది వర్క్ టీబీఎం ఎస్ఎల్బిసి వర్క్ కంప్లీట్ చేయడానికి వచ్చారు. కానీ జనరల్గా ఏమైంది అక్కడ మనకి ఒక చిన్న ఇన్సిడెంట్, పెద్ద ఇన్సిడెంట్ జరిగింది February 22 రోజు మార్నింగ్ 8:30కి. సో ఆ ఇన్సిడెంట్ పోయిపోయి మనకి టీబీఎం మిషన్ దగ్గర అయింది. టీబీఎం మిషన్ వచ్చేసి మనకి అందులో 42 members సక్సెస్ఫుల్గా తప్పించుకుంటే బయటకు వచ్చేసి 8 members చిక్కున్నారు. అది మనకి అంత స్టోరీ అనమాట. సో ఈ 8 members మనకి 15 days కష్టపడితే మనకి గుర్ప్రీత్ సింగ్ అనే వ్యక్తి మాత్రం ఇక్కడ దొరకడం జరిగింది. సో మీరు చూసుకుంటే ఫస్ట్ ఈ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి వర్కర్స్, ఆర్మీ ఇంకా చాలా ఉన్నాయి డిపార్ట్మెంట్స్లో. మనకి వీళ్ళందరూ చాలా కష్టపడితే మనకి గుర్ప్రీత్ సింగ్ అనే పర్సన్ ఇక్కడ దొరికాడు. అది కూడా చనిపోయి దొరికారు. సో సార్ చెప్పాలంటే, కాకపోతే ఏంటంటే మనందరికి బేసిక్ ఐడియా వచ్చే ఉంటుంది ఇప్పటివరకు. ఎందుకంటే 15 days తర్వాత 16 days రోజు దొరికిందంటే ఆల్మోస్ట్ అందరు డిసైడ్ అయ్యి ఉంటారు. ఎందుకంటే అప్పటికి అక్కడ సిచ్యువేషన్ మరి ఘోరంగా ఉంది టీబీఎం మిషన్ దగ్గర. అది మిషన్స్ అనేవి చాలా భారీ మిషన్స్ అనమాట. అవి కనుక మనిషి మీద పడితే దేర్ ఈస్ నో మోర్ ఛాన్సెస్ అనమాట. సో అయినప్పటికీ దేర్ ఈస్ 1% ఛాన్సెస్ అనుకోవడం, కానీ అది కూడా లేదు. గుర్ప్రీత్ సింగ్ మనకి దొరకడం జరిగింది ఇక్కడ.
సో ఈ స్మెల్ ద్వారా మనకి క్యాడ్వా డాగ్స్ దీన్ని ఐడెంటిఫై చేసింది. అది ఎక్కడ అంటే మనకి 13.9 కిలోమీటర్స్ టన్నల్లో మీరు చూసుకుంటే మొత్తం 14 కిలోమీటర్స్లో ఇన్సిడెంట్ అయితే 13.8 ఆర్ 9 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ 13.8 కిలోమీటర్స్ వద్ద ఈ ప్రమాదం అనేది జరిగింది. సో ఈ ప్లేస్లో ప్రస్తుతానికి తవ్వుతున్నారు. ఈ టనల్లో హెవీగా వాటర్ రావడం, దానికి ఈ హెవీగా వాటర్ రావడం మనలో ఏం చేస్తున్నారంటే మొత్తానికి ఈ వాటర్ని బయటికి పంపించడానికి హెవీ మిషన్స్ తోటి పంపింగ్ అనేది చేస్తున్నారు, మోటార్ పంపింగ్. సో మోటార్ పంపింగ్ ద్వారా ఈ వాటర్ అనేది వీళ్ళు బయటికి పంపిస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఇంకా ఒక్కరు లేదా ఇంకా ఇద్దరు ఆల్మోస్ట్ ఈ 17th రోజు ఎండ్ ఆఫ్ ది డే దొరికే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉన్నాయి. ఇక్కడ గుర్ప్రీత్ సింగ్కి మన గవర్నమెంట్ వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి 25 lakhs అనేది ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. ఈ 25 lakhs అనేది పంజాబ్లోని వాళ్ళ యొక్క ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది 25 lakhs. సో ఆ తర్వాత ఈ టన్నుల్లో 13.9 కిలోమీటర్స్ వద్ద D1 D2 అని చెప్పాం కదా, D1 D2లో ఈ 8 ఉండే ఛాన్సెస్ ఆల్మోస్ట్ ఉంది. ఎందుకంటే 13.8 కిలోమీటర్స్ వరకు మన వాళ్ళు సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యారు కష్టపడి చెప్పాలంటే. సో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ మనకి రోబోస్ 17th రోజు నుంచి రోబోస్ తీసుకురావడం జరిగింది. ఈ రోబోస్ అంటే మీరు రోబో ఫిలింలో రజనీకాంత్ లాగా ఉంటాయని అనుకోడు. ఈ రోబోస్ అనేది ఇక్కడ మీరు పిక్చర్లో చూసుకుంటే ప్యూర్గా ఏంటంటే మనకి మెషిన్ లాగా ఉన్నాయి. యాక్చువల్లీ ఈ రోబోస్ని మద్రాస్ IIT వాళ్ళు తయారు చేశారు. సో దీని పేరు వచ్చేసి అన్వి రోబోస్. ఈ అన్వి రోబోస్ అని వాళ్ళ యొక్క బృందం SLBCకి రావడం జరిగింది. అది 17th రోజు అంటే ఈరోజు నిన్న మార్నింగ్. సో దీనితో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఈరోజు ఈవినింగ్ వరకు ఇంకా 3 బాడీస్ అనేది వీళ్ళు ఫైండ్ చేస్తారని వీళ్ళు నమ్ముతున్నారు. సో లోకల్ ట్రైన్ ద్వారా అక్కడ లోకల్ ట్రైన్ ఉంటుంది. ఆ లోకల్ ట్రైన్ అంతా ఆ ట్రైన్ ద్వారా వీళ్ళు TBM మిషన్ దగ్గరికి రోబోస్ని ఆ రోబోస్ యొక్క బృందాన్ని తరలించడం జరిగింది. ఇక్కడే మనకి ఇన్సిడెంట్ అయినట్టుగా కనబడుతుంది. సో అందుకే ఈ రోబోస్ ఇక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. సో ఇంకా 1 day లోపల ఆర్ 2 days లోపల మనకి బిగ్ అప్డేట్ వచ్చే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉన్నాయని చెప్పొచ్చు. సో ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనం వీ హ్యావ్ రీచ్ ద 13.8 kilometers. there is only 20 meters మనకు ఉంది. ఈ 20 meters కంప్లీట్ వీ హ్యావ్ కంప్లీట్ ద సక్సెస్ఫుల్ 14 kilometers. సో ఈ 20 meters లోపలనే మనకు వచ్చేసి ఈ మిగతా 7 ఆచూకీ దొరికే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉన్నాయని చెప్పొచ్చు. సో ఒకవేళ మనం ఇక్కడ ఈ ప్లేస్కి ఆల్మోస్ట్ ఇక్కడ దొరికితే మాత్రం ఛాన్సెస్ ఇస్ మ్యాక్సిమం హై. అండ్ 17th డే మనకి మెయిన్ అప్డేట్ ఏంటంటే 110 మంది ఎక్స్ట్రా వచ్చారు ఈ ప్లేస్కి. వాళ్ళతో పాటుగా మనకి ఈ రోబోస్ ఒక బృందం ఇక్కడ రావడం జరిగింది. సో మనకి తెలిసి ఏంటంటే ఇంకా 2-3 daysలో ఈ ఆపరేషన్ క్లోజ్ అవుతుందో మ్యాక్సిమం అనుకోవచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం 90% సక్సెస్ అయినాం. ఓన్లీ ఏంటంటే ఈ 8 ఆచూకీ ఆల్మోస్ట్ మనకి 17th డే మ్యాక్సిమం 18th 19th డేలో మనకి దొరికిపోతుంది. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ 95% ఈ యొక్క సర్చ్ ఆపరేషన్ అంటే అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇక్కడ ఏంటంటే ఈ రకరకాల ఏజెన్సీస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ షిఫ్ట్ ఇక్కడ చెప్పుకోవాలంటే మెయిన్గా షిఫ్ట్ వైజ్గా వీళ్ళు వర్క్ చేయడం జరిగింది. అంటే 24/7 అంటే ఆల్రెడీ డిలే అయిపోయింది మనకు తెలుసు. మనం అనుకుంటాం ఈ డిలే అయింది. సో లోపల సిచ్యువేషన్ పూర్తిగా డిఫరెంట్గా ఉంది చెప్పాలంటే. నాట్ అండ్ ఈజీ చెప్పాలంటే NDRF SDRF వాళ్ళు కూడా మనుషులే కదా. సో వాళ్ళు ఎంత ట్రై చేసినప్పటికీ మనకి ఇన్ని రోజులు ఇంకా టైం పట్టిందంటే దేర్ ఆర్ హార్డ్లీ చెప్పాలంటే TBM మిషన్ అక్కడ శిథిలాలు ఆ ఫొటోస్ ఆ పిక్చర్ చూస్తుంటే రియల్లీ దే ఆర్ గాడ్ అని చెప్పొచ్చు. ఈ NDRF SDRF బృందాలు ఆ 8 మంది కోసం చాలా కష్టపడ్డారు చెప్పాలంటే. సో మనకి మిగిలింది ఇంకా 7 మాత్రమే. సో ఇది ఈరోజు ఈ 7 మనకి సక్సెస్ఫుల్గా దొరకాలి అండ్ ఈ ఆపరేషన్ తొందరగా క్లోజ్ అవ్వాలని కోరుకుందాం. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకా అసలు అవ్వద్దు అని మనం కోరుకుందాం. సో ఇది ఈరోజు టాపిక్ ఫ్రెండ్స్. సో వేరే టాపిక్తో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై హింద్, బాయ్.